హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి మటన్ గోంగూర. నేను చూపించినట్టు కనుక మీరు చేసినట్లయితే ఎప్పుడు చేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి. దాంతోపాటు టేస్ట్ కూడా అదిరిపోతుంది. మరి ఈ రెసిపీ కోసం నేను ఇక్కడ 1/2 kg మటన్ తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసిన మటన్ని కుక్కర్లో వేసుకొని ఉప్పు, పసుపు, ఉల్లిపాయలు వేసుకొని 15 నిమిషాల వరకు కుక్కర్ మూత పెట్టకుండానే ఉడికించుకున్నాను. నీచు వాసన పోయిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 5 నుంచి 6 విజిల్స్ వచ్చేంత వరకు సిమ్లో ఉడికించుకోవాలి. మటన్ అయితే పర్ఫెక్ట్గా ఉడికింది. ఇక నెక్స్ట్ వచ్చేసి 1/2 kg మటన్కి ఒక కట్ట గోంగూర అయితే సరిపోతుందండి. మరి ఒక కట్ట గోంగూరని బాగా లీవ్స్ అంతా కూడా సపరేట్ చేసేసుకొని మరి మంచిగా శుభ్రంగా కడిగేసి అందులో 5 నుంచి 6 పచ్చిమిర్చిలు వేసుకొని ఈ విధంగా అయితే ఉడికించుకో. గోంగూర ఆకులు అనేవి ఈ విధంగా మెత్తగా ఉడికిపోవాలి. ఇప్పుడు మసాలా కోసం ఎండు కొబ్బరి, చెక్కలు, లవంగలు, యాలకులు, కొద్దిగా ధనియాలు ఇవన్నీ కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. నేను ఇక్కడ వాటర్ అయితే వాడలేదు మసాలాకి. ఈ విధంగా పొడి చేసుకుంటే చాలు. ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేసుకొని అందులో తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకొని 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి తగినంత కారం, పసుపు, ఉప్పు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 2 టమాటోల్ని సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. టమాటోలు కూడా బాగా మగ్గిన తర్వాత ఉడికించి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని వేసుకోవాలి. గోంగూర పేస్ట్ కూడా మసాలాలో మంచిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత మనము ముందుగానే ఉడికించి పెట్టుకున్న మటన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఒకసారి మంచిగా కలుపుకోండి. ఉప్పు, కారం సరిపోలేదు అనిపిస్తే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఇందులోకి తగినంత వాటర్ కూడా యాడ్ చేసుకోండి. మీకు కావాలనిపిస్తే యాడ్ చేసుకోండి. లేదు మటన్ గోంగూర దగ్గరగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది అనిపిస్తే వాటర్ యాడ్ చేసుకునక్కర్లేదు. ఇందులోకి మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న డ్రై మసాలా పౌడర్ని యాడ్ చేసుకుందాము. ఈ మసాలా వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలిపేసుకొని మరి స్టవ్ ఫ్లేమ్ని హైలో పెట్టుకొని 2 to 3 minutes ఉడికించుకోండి. ఈ విధంగా మసాలాలన్నీ కూడా మరి మటన్కి బాగా పట్టేటట్టుగా హై ఫ్లేమ్లో ఉడికించుకొని మరి దింపేసుకోవడమేనండి. అంతే ఫ్రెండ్స్, మన ఆంధ్ర స్పెషల్ మటన్ గోంగూర సింపుల్గా ఎలా చేయాలో చూపించాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కమెంట్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్.